హలో డార్లింగ్స్, టీఎఫ్ఐ క్రిటిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాసేనులకు విన్నపం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో రవితేజ గారికి పడినన్ని ఫ్లాపులు బహుశా ఏ హీరోకి పడి ఉండవు. కానీ ఈసారి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో రవితేజ రామ్ సత్యనారాయణ అనే పాత్రలో కనిపిస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను వదిలి వేరే దేశం వెళ్లడం, అక్కడ మానస అనే అమ్మాయితో పరిచయం పెంచుకోవడం, తనకి పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి ఆమెతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. చివరకు తన భార్య గురించి ఏం చెప్పాడు మరియు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా క్లైమాక్స్. నిజం చెప్పాలంటే ఈ కథ వింటుంటే మనకెక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. వినడం మాత్రమే కాదు, ఇది వెంకటేష్ గారి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాకి కాస్త అటూ ఇటుగా ఉన్న స్టోరీ. కాకపోతే భారీ బడ్జెట్తో గ్రాండ్ స్కేల్లో తీశారు తప్ప ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే అది కమెడియన్ సత్య మాత్రమే. సత్యకి 100% క్రెడిట్ ఇవ్వాల్సిందే. అతని కామెడీ టైమింగ్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సునీల్ మరియు వెన్నెల కిషోర్ పాత్రలు కూడా బాగున్నప్పటికీ సత్య మాత్రం అదరగొట్టేశాడు. ఒక మంచి కమెడియన్ని కరెక్ట్గా వాడుకుంటే సినిమా ఎలా ఉంటుందో సత్యను చూస్తే అర్థమవుతుంది. సినిమాలో పాత పాటల రిఫరెన్సులు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. రవితేజ కామెడీ ట్రాక్ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ కొత్త కథ ఆశిస్తే మాత్రం నిరాశ చెందుతారు. కానీ ఒక మోస్తరు వినోదాన్ని మాత్రం ఈ సినిమా అందిస్తుంది. ఇక రాబోయే సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు, శర్వానంద్, నారి నారి, నడుమ మురారి మరియు చిరంజీవి గారి సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని సినిమాలకి మిక్స్డ్ టాక్ వస్తోంది కాబట్టి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్లకి కేవలం 800 అడుగుల దూరంలో ఉంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం టీఎఫ్ఐ క్రిటిక్ని ఫాలో అవ్వండి.